ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విహారీ, లక్ష్మి గురించి ఏమైనా తెలిసిందా? ఎలారా మరి? ఇప్పటి వరకు లక్ష్మి కనిపించలేదంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఏం చేస్తారు? దానికోసం మీరు ఎక్కడ తిరిగినా అది దొరకదు. ఎందుకంటే అది పారిపోయింది. నేను ముందే చెప్పినట్టు మా నాన్న అత్యంత నిజాయితీపరురాలు, మా అందరికంటే చాలా గుణవంతురాలు, ఆదర్శ భావాలు ఉన్నది కదా అని 200 ఎకరాలు రాసేశారు దానికి. అది ఎంచక్క ఆ 200 ఎకరాలతో జంప్ అయిపోయింది. తప్పిపోయిన వాళ్ళ కోసం వెతికితే దొరకచ్చు. ఎవరైనా ఎత్తికెళ్లిన వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తే ఎలాగైనా పట్టుకోవచ్చు. కానీ కావాలని పారిపోయిన ఆ లక్ష్మిని మీరు ఎంత వెతికినా పట్టుకోలేరు. అసలది ఒక్కతే పారిపోయిందో లేక ఎవరినైనా తీసుకొని సహస్ర, నిజాలు తెలియకుండా ఎవరికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం అంత కరెక్ట్ కాదు. మరేంట్రా, అది నీ వెనకాలే వచ్చింది కదా. ఆ అడవిలోకి నువ్వు వెళ్ళొచ్చావు కదా, మరి అది నీ వెనకాలే రావాలి కదా. అది టైం కోసం ఎదురు చూస్తుంది. ఎలా 200 ఎకరాలు కాజేద్దామని అనుకుంది. మంచి అవకాశం దొరికింది, దొరకగానే చక్కగా చెక్కేసింది. లక్ష్మి అలాంటిది కాదు వదినా. అది మనందరికీ టోకరా వేసి అంత ఆస్తి తీసుకుని పారిపోయినా కూడా మీరింకా భ్రమలోనే ఉన్నారేంటొదినా? అంబిక, లక్ష్మి ఎన్నటికీ అలాంటి పని చేయదు. ఇలాంటి పిచ్చి నమ్మకంతో దానికి ఆస్తి మొత్తం రాసిచ్చో అది మనకు గుండె గీసి వెళ్లిపోయింది. అయినా కూడా మీరు దాన్ని నమ్మడం ఆపట్లేదు. ఇంక దాని టాపిక్ ఎవరు తీయకండి. ఆస్తి పోతే పోనివ్వండి, ఇంతటితో శని పోయిందని అనుకుందాం. అవును, అది కనిపించకపోయిన దగ్గర నుంచి లక్ష్మి కనిపించట్లేదు, దానికి ఏమైపోయింది ఏంటి అని ఇదే గోల. రే విహారీ, వదినా, మీరింకా లక్ష్మి గురించి వెతకద్దు. అసలు ఈ ఇంట్లో ఆ లక్ష్మి మాటే వినపడకూడదు. దాని గురించి ఎవ్వరూ తలుచుకోవద్దు. అంబిక, నీకు తను నచ్చకపోతే నచ్చనట్టుండు, అంతేకాని మేమేం చేయాలో నువ్వు చెప్పొద్దు.
ఇన్నాళ్ళు మనతో ఉండి మనకు సేవలు చేసి మన కోసం కష్టపడింది లక్ష్మి. ఎన్నోసార్లు మనల్ని కాపాడింది. అలాంటి లక్ష్మి గురించి మేము ఆలోచిస్తాము, వెతుకుతాము. తన గురించి నచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. నచ్చని వాళ్ళు కామ్గా ఉండండి. మీరు మాకేం చేయాలో చెప్పొద్దు. వదినా, లక్ష్మికేం కాదు, తను ఖచ్చితంగా ఇంటికొస్తుంది. మీరేం బాధపడకండి. పదండి, రెస్ట్ తీసుకుందరు గాని. రండి. యమునమ్మా, మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. నీ రుణం తీర్చుకోలేను లక్ష్మి. ఏంటమ్మా, రుణమని అంతంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నేనేదో చిన్న ఉడతా సహాయం చేశానని నా వెంటే ఉంటూ నేను నిన్ను పొరపాటు పడినా ఆ బాధను భరించి నన్ను వదలకుండా నా ప్రాణాల కోసం నీ ప్రాణాలు పనంగా పెట్టావు. నా కుటుంబం కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావు. నీకు మేమంతా ఎంతో రుణపడి ఉన్నాము. అమ్మా, నాకు జీవితాన్ని ఇచ్చారు మీరు. మీకోసం నేను ఈ మాత్రం చేయకపోతే నా జీవితానికి అర్థమేముంటుంది? లక్ష్మి, ఏ స్వార్థం లేని నీకు మా స్వార్థం కోసం అన్యాయం చేయటం మంచిది కాదు. ఏదైతే ఏదైంది. నీకు విహారికి పెళ్ళయింది. నువ్వే నా అసలు కోడలివి. జాతరలో ఊరందరి ముందు చెప్తాను. యమునమ్మా, మీరు ఎక్కువగా ఆలోచించకండి. త్వరగా పడుకోండి. రేపు త్వరగా లేచి జాతరకి వెళ్ళాలి. సరే, అలాగే. ఇటివ్వండి.